నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేసిన జలాల్పురం గ్రామం తెలుగుదేశం నాయకుడు సరిపూడి రామారావు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి ఎనలేని సేవలు అందించానని, అలాంటి నాపై గత సంవత్సరం దాడి చేసి చంపాలని చూశారని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పెదకూరపాడు మండలం జలాల్పురం గ్రామానికి చెందిన సరిపూడి రామారావు ఆదివారం తన నివాసంలో మీడియా ముందు వాపోయారు. అంతేకాక ఎన్నాళ్లు కష్టపడినందుకు అవమానమే మిగిలిందని కన్నీళ్ల పర్యంతమయ్యారు. పెదకూరపాడు మండలం జలాల్పురం గ్రామం సరిపూడి రామారావు. నా పేరు సరిపూడి రామారావు. నేను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా 1982 నుంచి ఈ రోజు కూడా మేము పార్టీ మారకుండా పార్టీలోనే పనిచేసాం, పార్టీ నడిపించాం. మా సొంత ఖర్చులతోటి మాది దానితో జనాన్ని తీసుకొచ్చి ఈ రోజు కూడా ఎవరి కాడ రూపాయి తీసుకుంది లేదు. మా ఖర్చులు పెట్టి మేము పార్టీ నడిపించాం. మా గ్రామంలో మేము టీడీపీ వాళ్ళు ఆ రోజు మేము రావన్నా కూడా అమరావతి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే బళ్ళు పెట్టి అన్నీ చేసి మేమంతా పార్టీ నడిపించాం. మళ్ళా మన ఎమ్మెల్యే గారు భాషం ప్రవీణ్ గారు వస్తున్నారని మేము గ్రామాన్ని నేను కాటన్ బిజినెస్ అన్ని మండలాలు అన్ని గ్రామాలు తిరుగుతా పత్తి వ్యాపారం అయితే కావాలని చెప్పి మేము ప్రవీణ్ గారిని గెలిపించి నిన్నటిదాకా కూడా నేను ప్రవీణ్ గారు అమ్మటే ప్రతిరోజు తిరిగి నేను పార్టీ వాళ్ళని అందరం తీసుకెళ్ళి నాతో పాటు కుర్రోళ్ళని కూడా అందరం తీసుకెళ్ళి ప్రతిరోజు ఎంటర్ అయ్యి మేము కలిసి వచ్చేవాళ్ళం. దీనికి కావాలని నా మీద కొత్త నాయకులు పెట్టి అటెండర్ మర్డర్ చేశారు. పోయేవాడిని దారిన పడిపోయిన తర్వాత కొట్టినోడు మళ్ళీ హాస్పిటల్లో తీసుకుపోయి వాడితో నా మీద కేసు పెట్టించారు. అతనికి ఏ దెబ్బ లేకుండా పెదకూరపాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమీ లేదని రాశారు. గుంటూరు హాస్పిటల్లో రాశారు, జనరల్ హాస్పిటల్లో. నేను పెదకూరపాడులో గడ్డపలుకుతోటి కొట్టారని చెప్పి రాశారు స్టేట్మెంటు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో కూడా అదే రాశారు. మేము అక్కడి నుంచి ఇంకా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకొని వచ్చాం. ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు పొద్దున ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 7:30 దాకా మా ఇంటి మీదుగా 3 సార్లు తిరిగాడు. కనీసం నువ్వు సచ్చావా బతికావా అనేది కూడా పరామర్శించలేదు. వచ్చి నేను పార్టీ నీ మాట తిరిగి నీకు న్యాయం చేసి నీకు మన ప్రవీణ్ గారు వస్తున్నాడు పార్టీ నిలబడి చేపించాం. చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెడితే మేము కాగడాల ప్రదర్శన అయింది, కొవ్వొత్తుల ప్రదర్శన అయింది. ప్రతిరోజు బ్యానర్లు కట్టుకొని ప్రతిరోజు ఎంటర్ అయింది. జలాలపురం నుంచి నేరా కాదా కనుక్కోండి. ఇది కావాలని నా మీద అటెండర్ మర్డర్ చేశారు. దీనికి జరిగిందని చెప్పి ప్రవీణ్ గారికి అమ్మటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వచ్చి ఏం జరిగిందని ఊళ్ళోకి వచ్చాడు, రాకపోతే తీసేసేది. మళ్ళా వచ్చాడు మొన్న ఎన్టీఆర్ వర్ధంతి రోజు. ఏందని చెప్పాను, అనిల్ నాకు ఫోన్ చేస్తున్నాడు, బాబాయ్ నువ్వు రా ఎమ్మెల్యే గారు వస్తున్నాడు. నేను ఏం పోవాలా, నన్ను ఈ పని చేసినప్పుడు వచ్చి ఏం జరిగిందని నేను ఉండాలనేది నాకు ఇంత మటుకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకా నా మీద కక్ష సాధింపు చేస్తున్నారు. కావున నేను పార్టీకి ఈ రోజు నుంచి రాజీనామా పార్టీని సభ్యత్వం రద్దు చేసుకుంటున్నా. అందుకని నన్ను వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి నేను జనానికి నేను ఉండాను. ప్రవీణ్ గారితో మీకు ఏది అవసరమైతే అది చేపిస్తాను. నేను ఉండానని అందరికి హామీ ఇచ్చాను. కానీ నాకే న్యాయం జరగనప్పుడు జనానికి నేనేం చేపించాలా? ఎంఆర్ఓ కాడికి పోయినా కూడా మొన్నటిదాకా కరెక్ట్గా అయినది. తర్వాత ఎస్ఐ కూడా మన మాట వెళ్ళలేదు, ఎంఆర్ఓ వెళ్ళలేదు. వాళ్ళు మొత్తం మీకు పార్టీ నాయకులు మీ మీద చదువుతున్నారు, కనీసం పాసబుక్లు వచ్చినా మీకు ఇవ్వద్దని చెప్పారని చెప్పి ఈఆర్ఓ కానీ వీళ్ళు మొత్తం నా ఇంటికి వచ్చి నా కాడ రికార్డు మొత్తం ఉంది. ఏందని చెప్పంటే ఇవ్వద్దని చెప్పారండి మీ పార్టీ నాయకులే, ఎవరో పేరు చెప్పండి మీ నాయకులు అని చెప్పారు. ఇది వాస్తవం, అన్నీ మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. కావున మేము పార్టీ మీద మాకు ఈరోజు కూడా అభిమానం ఉంది. ఈరోజు కూడా మేము పార్టీ మా రక్తం పుట్టిందే టీడీపీతో పుట్టింది 1982 నుంచి. ఈరోజు కూడా మేము మారలా. కాబట్టి నాకు జరిగిన నష్టం ఇంకొకటి జరగకూడదు. ఈ రోజుకైనా నాకు ఏం జరిగింది అనేది మా పెదకూరపాడు మండల నాయకులైనా వచ్చారా? రాలే. ప్రతిరోజు ఊళ్ళోకి వస్తున్నారు. నిండా 1 తారీఖు కూడా వచ్చారు. వచ్చి వెలకొండ ఫోటోలు దిగిపోయారు. వాళ్ళకి కావాలని నేను మీకు సపోర్ట్ ఉండాలని చెప్పి మేము తిరిగాం. నా అమ్మటి ఉన్న కుర్రోళ్ళు మేము ప్రతిరోజు తిరిగాం, చేసిన తర్వాత మీరు కావాలని చేస్తే నేను ఈ పార్టీలో ఎందుకు ఉండాలా?
సభ్యత్వం కార్డులు వచ్చిన సభ్యత్వం కార్డులు మీరు దాచిపెట్టుకొని ఈ జిరాక్స్ తీసుకోవాల్సినంత అవసరం నాకేంది? ఇది డౌన్లోడ్ చేసి జిరాక్స్లు తీసుకున్నాం. ఈ కార్డులు కూడా ఇవ్వకుండా దాచిపెట్టుకున్నారు. పైన వైసీపీ అని చెప్పి ముద్రేశారు, ప్రెస్ మీట్ పెట్టించారు. ఇవన్నీ చేసి నేను ఈ పార్టీలో ఎందుకు ఉండాలా? మీరు గమనించి, మీడియా సోదరులందరూ కూడా గమనించి నాకు న్యాయం జరగాల. నేను సభ్యత్వం ఈ రోజు నుంచి సభ్యత్వం మేము రద్దు చేసుకుంటున్నాము. ఇప్పుడు మాకు కొత్త వీళ్ళ వల్ల మాకు ఇబ్బంది జరిగి ఇంత మట్టుకు వచ్చి మాకు ఏం జరిగింది అనేది మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని ఏం చేయలేదు. కావున మేము మా పార్టీని ఈ రోజు నుంచి మా సభ్యత్వం మేము రద్దు చేసుకుంటున్నాం. మొన్న ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీ గ్రామం వచ్చారు కదండి, వచ్చినప్పుడు మిమ్మల్ని పరామర్శించలేదా? ఎమ్మెల్యే గారు వచ్చాడు, పొద్దున్నే 10ంటికి వచ్చాడు, సాయంత్రం 7 గంటల దాకా ఉన్నాడు. నువ్వు సత్యావ బతికావని కూడా నేను అడగలేదు. ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి అన్నమాట. ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ గారు గ్రామంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఉన్నాడు. మా ఇంటి నుంచి 3 సార్లు తిరిగాడు. అతిపట్ల విజయ్ నాగార్జున వచ్చి బాబాయ్ మన ఎమ్మెల్యే గారు నీ దగ్గరకు వస్తున్నాడని చెప్పారు. కానీ నన్ను వచ్చి కలిసింది లేదు, చెప్పింది లేదు. ఈ రోజుకి మొన్న కూడా ఊళ్ళోకి వస్తున్నాడని చెప్పని మొన్న కూడా వచ్చాడు ఊళ్ళోకి, ఎన్టీఆర్ వర్ధంతి రోజు. ఆ రోజు కూడా వస్తున్నామని చెప్పాడు, కానీ ఇంత మట్టికి మనల్ని పరామర్శించింది లేదు, ఏం చేసింది లేదు. పార్టీలో మీకు జరిగిన నష్టం ఏంది? నష్టం మామూలుగా నష్టం జరిగిందా? పొయ్యేవాడిని దారుణంగా చెయ్యి ఎరగొట్టి గోడ దారి హాస్పిటల్ 5 లక్షలైంది. ఈ రోజుకి మా పార్టీ ఏం జరిగిందని వచ్చి పార్టీ పెదకూరపాడు పార్టీ అధ్యక్షుడు కానీ వచ్చి ఈ రోజుకి బ్రహ్మయ్య కానీ ఎవరు వచ్చి ఏం జరిగిందనేది అడగల. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కొవ్వొత్తుల ప్రదర్శన, దీపాల ప్రదర్శన ప్రతిరోజు ఎంటర్ అయ్యింది నేను మా ఊరు నుంచి. ఒక్కళ్ళు వచ్చింది లేదు. కొత్త నాయకత్వం వల్ల మీకు గుర్తింపు లేదంటారా? గుర్తింపు లేకపోగా మమ్మల్ని దారుణంగా అటెండర్ మటర్ చేశారు కదా. ఎస్ఐలు కూడా కట్టుకొని ఎస్ఐలు కూడా నా మీద కేసు పెట్టకుండా చేశాడు. అనుభవం మీరు శాశ్వతంగా ఇప్పుడు పార్టీకి సభ్యత్వం రద్దు చేస్తున్నాం. పార్టీకి మేము చేసిన మేలు అన్న ఎన్టీఆర్ కానించి కూడా ఈ రోజు కూడా మేము మాటలా. మేము మొన్న కూడా ప్రవీణ్ గారు మా చుట్టం నేను దగ్గర ఉండి మీకు ఏది కావాలన్నా చేస్తాను. నేను కాటన్ బిజినెస్ ఊళ్ళో మొత్తం తిరుగుతా, అచ్చంపేట కానీ మన నియోజకవర్గంలో కాటన్ బిజినెస్ మేము ఉన్నాడు. ప్రవీణ్ గారు మా చుట్టం నేను చేపిస్తానని చెప్పి హామీలు ఇచ్చి మొత్తం కూడా ఇప్పుడు చివరికి ఏమడుగుతున్నారు? నువ్వు చెప్పిన మాటలే కదా, మీరు చెప్పి వేయించారు కదా, నీకే న్యాయం జరగలా, మాకేం జరిగిందని చెప్పని. ఇక్కడ మెజార్టీ ఏది ఉంటుందండి? తెలుగుదేశం, వైసీపీ జలాల్పురంలో? టీడీపీ మెజార్టీ అండి. ఇంతకుముందు వైసీపీకి వచ్చింది 350తో పంచాయతీ ఎవరికి పోయింది. మళ్ళా దాన్ని తిరిగి 129తో మా టీడీపీని గెలిపించాం. అన్ని ఊళ్ళు తిరిగి నిన్నటి దాకా కూడా ప్రవీణ్ గారు క్రోసూరులో కూడా మీటింగులకు కానీ దానికి ఎండ అనకుండా వాన అనకుండా ప్రతి మీటింగ్కి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు వాళ్ళు లోకల్ నాయకులు కానీ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కానీ ఏమన్నా సర్దుబాటు చేసి మీతో మాట్లాడతామంటే వెళ్తారా, లేకపోతే ఇంతే శాశ్వతంగా రద్దు చేసుకుంటాం? ఇంకెందుకండి, మాకే న్యాయం జరిగినప్పుడు మేము జనానికి న్యాయం చేయగలుగుతాం. ఇప్పుడు మాకే న్యాయం జరగలా, మాకు ఎంత వయసు ఎంత, ఓన్లీ 80 నుంచి వాళ్ళ పార్టీ మారలేదంటే అది రికార్డు. అందరూ మారారు, వాళ్ళందరూ మళ్ళా వచ్చారు, మళ్ళా పోయారు. ఈ రోజుకి మేము మాకు ఎంత బాధగా ఉంటే మేము పార్టీని ఈ రోజు కూడా మాకు రక్తం అనేది టీడీపీ రక్తం ఉంది. ఈ రోజు కూడా ఇప్పుడు కొత్త నాయకుల వల్ల మీకు ఇబ్బందిగా ఉంది. కొత్త నాయకులు వాళ్ళు వచ్చి ఏంది మరి ఎంత నష్టం జరిగింది, ఎంత దెబ్బ తగిలింది, మేము ఉండవు నీకు అనేది ఇంత మట్టుకు వచ్చిన వాళ్ళు లేరు. మండల నాయకులు కానీ అందరూ కూడా అందరూ కలిసి సమన్వయంగా కలిసిపోవటం అనేది లేదు. ఇంకేం వస్తుంది? నన్ను అసలు పలకరించిన పాపం లేదు కదా. 4 నెలలు అయింది నాకు జరిగి. ఇంత మటుకి ఏం జరిగింది ఏందనేది రాలా. ఆఫీసు నుంచి జరిగింది అంటున్నారు, ఎమ్మెల్యే గారు పేరు చెప్పి జరిగింది అంటున్నారు. ఏదో మరి నాకు నిర్ణయం లేదు కదా. ఇంకా ఎమ్మెల్యే గారు ఊళ్ళోకి వచ్చి అంతా పెద్దలతోటి అందరితో మాట్లాడి సరిపూడి రామారావు అనే అతను నాకు చుట్టం కానీ గోపి నాకు చుట్టం కాదన్నాడు. మరి అప్పుడైనా కూడా మా ఇంటి ముందుగా మా తమ్ముడు ఇంటికి పోయి వస్తున్నాడు. మరి ఏంటంటే మనల్ని వాళ్ళు మనల్ని ఇవ్వమని మనల్ని ఏం అడగల. ఎట్ట ఉందనేది పరిశీలన చేయాలి కదా. ఇప్పుడు నువ్వు సత్యావో బతికావో అనేది కూడా పరిశీలన చేయాలిగా. నీ చుట్టూ ఇప్పుడు నువ్వు కలిసిన కాడించి ఇప్పుడు నాకు దెబ్బ తగిలిన తర్వాత తప్పితే నేను నీకు ఎంట్రన్స్ కానీ ప్రతిరోజు నేను రానిప్పుడు మీడియా మొత్తం ప్రతి మీడియాలో నేను ఎక్కడ ఏది జరిగినా క్రోసూరు జరగని, అమరావతి జరగని, లోకల్ జరగని అన్ని ఓళ్ళకి ప్రతిరోజు నేను ఎంటర్ అయ్యాను. నాకు గౌరవం లేనప్పుడు నేను ఈ పార్టీలు ఎందుకు ఉండాలా?